జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మొత్తం స్లమ్. ఎస్ ఎస్ సార్, 100% స్లమ్స్. ఎందుకంటే అక్కడ జూబ్లీ హిల్స్ ఒక హౌస్ కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో రాదు. కంప్లీట్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. ఇక్కడ మనము మధురా నగరు, శ్రీనివాస నగరు, షాలివాన్ నగర్, మారుతి నగర్, కళ్యాణ్ నగర్ ఇవన్నీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కానీ ఇది లేఅవుట్ కాలనీస్. దాని తర్వాత అన్ని స్లమ్. పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో స్లమ్ ఎక్కువ ఉంది, మీకు కాలనీలు తక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఒక్క హౌస్ కూడా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రాదు. అంటే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత అంత ముందు కూడా ఆయన 3 దఫాలు గెలిచింది. 3 దఫాలు గెలిచిండ్రంటే ఆయన మరి ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతో కొంత అభివృద్ధి చేయకపోతే ప్రజలైతే ఆయన ఎన్నుకోరు కదా. అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు మీకు ఈ పరిస్థితి, ఈ ఉప ఎన్నిక మీకు టఫ్ అనిపిస్తుందా, లేకపోతే ఇట్లా ఏమంటారు చాలా ఈజీ కేక్ వాక్ అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఈజీ అనేది ఏం లేదండి. ఎలక్షన్స్ అనేది డెఫినెట్లీ బై ఎలక్షన్ అన్న తర్వాత ఫైట్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ ఫైట్ అనేది ఫైట్ నిజంగా మీకు పార్టీల మధ్యన ఫైట్ ఉన్నదా, లేకపోతే మీ పార్టీలో మీకే ఫైట్లు అవుతున్నాయా? మా పార్టీలో ఏం ఫైట్ లేదండి. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, వాళ్ళ హైకమాండ్ డిసిషన్ ఏముంది అదే జరుగుతుంది. నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడతా సార్, తర్వాత మనం వేరే పార్టీల గురించి మాట్లాడదాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది, ఇవాళ రేపు మనకి అభ్యర్థుల ఫైనల్ అయిపోతారు. ఈ క్రమంలో మామూలుగా చూసుకుంటే ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ నుంచి వెళ్ళి ఒక అభ్యర్థి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మాగంటి సునీత గారిని అభ్యర్థి అని ఖరారు చేసిండ్రు, బీజేపీ వాళ్ళని చేసిండ్రు. కానీ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఇంత పెద్ద చిట్టా ఉంది సార్. ఉంటదమ్మా, పెద్ద పార్టీ కదా, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. డెఫినెట్లీ కంటెండర్స్ అనేది చాలా ఉంటారు, అడగడం తప్పు లేదు. ఈ డెమోక్రసీ మా దగ్గర ఉంది కాంగ్రెస్ పార్టీలో. 100% ఉంటదమ్మా డెమోక్రసీ. అడగడం తప్పు లేదు. పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే అందరు కట్టుబడి ఉంటే దానికే పనిచేస్తారు. అంటే ఇంతమంది ఎవరైనా వెళ్ళి అడగచ్చు, అడగడం తప్పు లేదు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీలో అదే ఒక పెద్ద ఇది డెమోక్రసీ. అది ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ లో గెలిచిన తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్ లోకి వచ్చిండు. కాంగ్రెస్ లోకి వచ్చి కూడా నేను జూబ్లీ హిల్స్ టికెట్ కావాలి నాకు అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మా, టికెట్ అడగడం తప్పు లేదు, డిసైడ్ చేసేది హైకమాండ్. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తే అందరు కట్టుబడి దానికి పనిచేస్తారు. ఎంతమంది అయినా రావచ్చు అంటారు. 10 మంది పెట్టుకోండి, 15 మందిని పట్టుకోండి. ఇచ్చేది క్యాండిడేట్ ఫైనల్ ఒక క్యాండిడేటే. ఆ క్యాండిడేట్ కి ఎవరు హైకమాండ్ డిసైడ్ చేస్తారు ఆ క్యాండిడేటే ఫైనల్ అథారిటీ. అంజన్ కుమార్ యాదవ్ గారు సీనియర్, ఆయన మీ పార్టీ 10 సంవత్సరాలుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అడగడు, తప్పేముంది? నవీన్ కుమార్ యాదవ్ ఓకే, పార్టీ జాయిన్ చేసి 2023లో అడుగుతున్నాడు, తప్పేముంది? ఒక్క ఇయర్కే ఒక 2 సంవత్సరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 సంవత్సరంకే ముఖ్యమంత్రి అయిపోయినారు, తప్పేముందమ్మా? ఇప్పుడు ఎవరు పనిచేస్తే వాళ్ళకి, ఎవరికి గెలుపు ఉంది, గెలుపు గుర్రంకే పెట్టేస్తాం, ఏముంది? ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఒక సైడ్ ఉన్నది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక సైడ్ ఉన్నది, ఆల్రెడీ బయట పేరు వచ్చేసి ఏం లేదమ్మా. అందరు ఒకటే ఉన్నారు, అందరు ఏకంగా పనిచేస్తున్నారు. 22 నెలలు మేము పూర్తి చేయబోతున్నాము. ఇప్పటి వరకు మాకు వ్యతిరేకం అనేది లేదమ్మా. అది డెఫినెట్లీ అడుగుదామమ్మా, తప్పేముంది? ఇప్పుడు డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, కానీ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక పార్టీ మాట వస్తే అందరు ఒకటి అయిపోతారు, అందరు ఒకటే ఉన్నారు. ఎస్. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరొక మాట మాట్లాడతారు. ఆయనకు మంత్రి పదవి కావాలన్నారు, మనం అనివార్యకారంగా మేము ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే రెడ్డిస్ ఆల్రెడీ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, మా దగ్గర ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఇవ్వలేకపోతున్నాం. మేము సామాజిక న్యాయం చేయాలి కదా, బీసీలకు ఇవ్వాలి, మేము రెడ్డిలకు ఇవ్వాలి, వేరే అప్పర్ కాస్ట్ కి ఇవ్వాలి, లోవర్ కాస్ట్ అందరికి ఇవ్వాలి కదా. కానీ మీ కాంగ్రెస్ వాళ్ళకి మీ మైనారిటీలు కనబడతలేరు. ఏం చేస్తామమ్మా, మా కర్మ. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవాలి కదా. గెలిస్తే 100% మంత్రి అవుతుండే, మా దగ్గర గెలవలేదు. ఏం చేస్తాం? ఎమ్మెల్సీ ఇచ్చినాం, అది కూడా అదే అయిపోయింది. డెఫినెట్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్సీ కూడా పూర్తి చేస్తాం. మీకు అనిపిస్తలేదా? ఎందుకంటే మా సైడ్ నుంచి వెళ్ళి మా హక్కులు అడగడానికి, మాకు కావాల్సినవి అడగడానికి మరి ఒక్క పర్సన్ కూడా లేరని మీకు అనిపిస్తలేరా? అమ్మా, అట్లా ఏం లేదు. మేము డెఫినెట్లీ మా రిప్రజెంటేషన్ కావాలి. మా ఎమ్మెల్యే గెలవలేదు, మంత్రి కాలేదు, ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా అనివార్య అంటే డిఫరెంట్ ఇష్యూస్ లో అది ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు రావాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ కూడా అవుతారు,
మంత్రి కూడా ఇస్తారు. అట్లా ఇప్పుడు కమింగ్ టు ద జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, దీంట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ముగ్గురు పేర్లు అయితే గట్టి వినిపిస్తున్నాయి సార్. అందులో ఏంటంటే బొంతు రామ్మోహన్ గారి పేరు వినిపిస్తుంది, నవీన్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది, ఇంకొక రెడ్డి తన పేరు కూడా వినిపిస్తుంది. ఈ ముగ్గురులో అంటే ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి? అంటే ఒకవేళ పర్సంటేజ్ వైజ్గా మీరు చెప్పాలనుకుంటే ఏ వ్యక్తికి ఎంత పర్సంటేజ్ ఉంది ప్రజలల్లా? ఒకవేళ ఓటేస్తే అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి బీసీకి ఇవ్వాలని కొన్ని న్యూస్లు వచ్చినాయి, కంపల్సరీ బీసీకి ఇస్తారని. డెఫినెట్లీ బీసీకి ఇచ్చే అవకాశం ఉంది, బీసీకి ఇచ్చే అవకాశం ఉందని అంటారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే బొంతు రామ్మోహన్ గారు మరి రేస్ నుంచి తప్పుకున్నట్టు ఒక వార్త అయితే మరి బయటకు వచ్చింది. అందులో వాస్తవం ఉందంటారా మరి? అంటే ఇప్పుడు వార్తనే, నేనైతే ఎంతో మాట్లాడలేదు. వార్తలో నేను కూడా చూసిన, ఇట్లా ఎవరు టికెట్ ఇస్తే హైకమాండ్ ఆయనకు పనిచేస్తా, ఇది బై ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపియాలని చెప్పినారు. 100% ఆయన కూడా పనిచేస్తారు. ఎందుకంటే ఏమన్నా ప్రలోభ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, టికెట్ మాకు రావాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆశావాహులు ఉన్నారు పార్టీలో, ఇంతమంది ఉన్నారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఇంతమందిని కాదని కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్కి ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే మాక్సిమం ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని ఒక డిసైడ్ చేసినారు. లోకల్ అంటే ఇప్పుడు ఆయననే ఉన్నాడు నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ కూడా నాన్ లోకల్ అవుతారు. దాని ప్రకారం ఇప్పుడు లోకల్ డిసైడ్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఆయన బై ఎలక్షన్ గెలిపే ఇంపార్టెంట్, హైకమాండ్ ఏం చెప్తే వాళ్ళు దాన్ని పనిచేస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ పార్టీకి కొత్త, ఇండిపెండెంట్ గా ఇంతకుముందు పోటీ చేసిండ్రు. అంతకుముందు చూస్తే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చిందండి. ఇప్పుడు లోకల్కే ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ఎవరు లేరు కదా ఆయనకి ఇస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి మేము అడగలేదు, మేము కూడా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, మేము అడగలేదు టికెట్. అడిగితే మేము కూడా దాంట్లో బరిలు ఉంటుండే, మేము అడగలే కదా. ఇప్పుడు ఆయన అడిగింది టికెట్లు, అడిగిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకటి శ్రీఎన్ రెడ్డి, నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, ముగ్గురు పేర్లు పోతున్నాయి. ముగ్గురు పేర్లలో ఈయన హైకమాండ్ ఎవరికి ఇస్తే నేను చేస్తా అని చెప్పిన ఆల్రెడీ బొంతు రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో బీసీ అంటే ఒక నవీన్ యాదవ్. ఇంతకుముందు హజరుద్దీన్ గారు ఓడిపోయినారు కాబట్టి ఈసారి మీకు లేదంటారా? అట్లేం లేదమ్మా, హజరుద్దీన్ గారు ఓడిపోయినారు. హజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ అనౌన్స్ చేసినారు, ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తారు ఆయనకి. ఇప్పుడు ఆయన కంటెండర్ కాదు కదా. మా ఎమ్మెల్సీ అయినాక మంత్రి అయినాక అప్పుడు మీ హక్కుల కోసం మీరు పోరాడతారంటారా? అట్లేం లేదమ్మా. ఇప్పటికి మనకు ఒక అడ్వైజర్ టు గవర్నమెంట్ ముహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఉన్నారు, మాకు చైర్మన్లు ఉన్నారు. ఓకే, మాకు చట్టసభలో మా రిప్రజెంటేషన్ లేదు, కానీ చట్టసభలో కూడా అతి తొందరగా రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే మీ పార్టీ వాళ్ళు మీ మైనారిటీస్కి మోసం చేస్తున్నట్టు మీకు అనిపిస్తలేదా అమ్మా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఎమ్మెల్యే గురించి కాదు సార్, ఇక్కడ కాంగ్రెస్ ఇవాళ మీకు ఒక భూమిని కేటాయించింది శ్మశాన వాటికకి. అది పొద్దున కేటాయిస్తే ఈవినింగ్ కల్లా ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఇది ఆర్మీ భూమి, ఇది గవర్నమెంట్ది కాదు మాది అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, మీకు చెందదని చెప్పేసి మాట్లాడారు. చెప్తానండి, అది ఎంతవరకు కరెక్ట్? అంటే గవర్నమెంట్ కి ఏది గవర్నమెంట్ ల్యాండ్, ఏది ఎవరికి ఇవ్వాలి అని తెలియదా? బాజ్ ఆఫ్ ద గజెట్ ఉందండి, అది 1 acre 5 గుంటాస్ ల్యాండ్. అది 1 acre 5 గుంటాస్ లో 2500 కి మాకు గజెట్ ఉంది. అది గైరాబాద్ మస్జిద్ కింద 2003లో నేను కూడా దానికి రిజిస్ట్రేషన్ చేసిన. 2003లో జమాలుద్దీన్ దఖనీ సాబ్ అని ఉండే, ఆయన తోటి కలిసి నేను అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన. సో ఆ టైం నుంచి ఇప్పటి వరకు అది గజెట్ కింద 2500 స్క్వేర్ యార్డ్స్ అది గజెట్ కింద ఉంది, వక్ బోర్డ్లోనే ఉంది. అది ఆర్మీ భూమి ఎట్లయితుందండి? ఓకే, వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో మాకు హద్దు ఇక్కడ వరకు ఉందని వాళ్ళు చెప్తున్నారు. అది ఆర్మీ వాళ్ళు మా అఫీషియల్స్ కూర్చొని మాట్లాడతారు, 80% డిసైడ్ అవుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది అనుకుంటా, కానీ 100% అది అవుతుంది.